ఆసక్తి. మనం చిన్నప్పుడు ఆటలు ఆడుకుంటాం కదా ఇంటి దగ్గర. చిన్నప్పుడు మనం ఆటలు ఆడుకునేవాళ్ళు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బ్యాగులు ఇంటి దగ్గర పడేసి వెళ్ళిపోయి ఆడుకునేవాళ్ళు. రాత్రి 7 అయినా సరే మనం స్నానం చేసేవాళ్ళం కాదు, అన్నం తినడానికి కూడా వచ్చేవాళ్ళం కాదు. ఇంట్లో అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు, మనల్ని కొట్టి తీసుకొచ్చి మనకి అన్నం తినిపించేవాళ్ళు కదా. మన పిల్లల్ని కూడా మనం అదే చేపిస్తాం. పిల్లలకి దేని మీద ఆసక్తి ఎక్కువైపోయింది? ఆట మీద ఆసక్తి ఎక్కువైపోయింది. కాబట్టి దేన్ని మర్చిపోతున్నారు వాళ్ళు? తిండిని కూడా మర్చిపోతున్నారు. కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. ఈ పని చేసేటప్పుడు 12 అవుతుంది, 1 గంట అవుతుంది, అన్నం తినే సమయం అవుతుంది. కానీ పని మీద ఉన్న శ్రద్ధ వల్ల టైం 2 అయినా 3 అయినా సరే కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? భోజనం చేయరు. ఎందుకని? దేని మీద ఆసక్తి? పని మీద ఆసక్తి, పని మీద ఇంట్రెస్ట్. కొన్నిసార్లు మనం చేసేటప్పుడు మనం ఇల్లు దులుపుకుంటున్నాం అనుకోండి, పండగలో ఇల్లు దులుపుకుంటున్నాం అనుకో, 12, 1 గంట అవుతుంటుంది. అన్నం తినమ్మా అని భర్త పిలిచినా సరే నువ్వు ఆగండి, మీరు పని చేసుకుందాం ముందు అని అంటారు. అవునా లేదా? కదా. దీన్ని ఇంట్రెస్ట్ అంటారు అన్నమాట. ఆసక్తి అనేది ఏం చేస్తుందంటే ఇక అన్నిటిని మర్చిపోయేలా చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? అన్నిటిని ఏం చేస్తుందంట, మనకి మర్చిపోయేలా చేస్తుంది. దాన్నే ఆసక్తి అని అంటారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనతో ఏం చెప్తుందంటే ఆసక్తి విషయంలో చాలా మంది సోమరితనంగా ఉన్నారంట. హల్లెలూయా. దేని విషయంలో? ఆసక్తి విషయంలో మాంద్యులుగా అనగా సోమరితనంగా చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి దేని పట్ల కూడా ఆసక్తి లేదు. ప్రభువుని సేవించడంలో చాలా మందికి ఏం లేదంట, ఆసక్తి లేదు. హల్లెలూయా. చాలా మంది దినాల్లో వాక్యం చెప్తున్నాం అనుకోండి, టైం చూస్తుంటారు అన్నమాట. దేని మీద ఉంది ఆసక్తి? ఎప్పుడు ఇంటికి పోదామనే ఆసక్తి. అవునా కదా? టైం ఎప్పుడైతుందా, టైం ఎప్పుడు వదిలేస్తారనే ఆసక్తి, ఎప్పుడు కూర్చోబెడతాడా అనే ఆసక్తి, ఎప్పుడు ప్రార్థన అయిపోద్దనే ఆసక్తి. అంటే దేవుని మీద ఉన్న ఆసక్తి కన్నా లోకం మీద ఉండే ఆసక్తి మనిషికి ఎక్కువైపోయింది. హల్లెలూయా. ఒక 5 నిమిషాలు మనం ప్రార్థన చేస్తే గంట ప్రార్థన చేసినట్టుగా ఫీల్ అయిపోతాం. అవునా కదా? కొన్నిసార్లు మనం టైం పెట్టుకొని ప్రార్థన చేస్తారు కొంతమంది. 5 నిమిషాలు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంత ప్రార్థన చేసేసేనా నేను అనుకుంటే 5 నిమిషాలే అవుతాయి, అరగంట కూడా అవదు కదా. అప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం ఎక్కువగా చేసేసేమో అనుకుంటాం. వెంటనే 5 నిమిషాల్లో కొంతమంది ముగిస్తారు. కొంతమంది అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తారు. మాసం కూర అనుకోండి, 2 నిమిషాలు కూడా ఆసక్తిగా ప్రార్థన చేయరు. 2 ముక్కలు అలా నోట్లో ఉండగానే నోట్లోకి వెళ్ళిపోతుంటుంది అన్నం కదా. చేతిలో ముద్దు పెట్టుకుంటేనే లోపలికి వెళ్ళిపోతుంటుంది. అంటే తిండి మీద ఉన్న ఆసక్తి దేని మీద లేదంట? ప్రార్థన మీద లేదు. బయట లోకంలో తిరిగేంత ఆసక్తి ప్రార్థన మీద లేదు చాలా మంది. హల్లెలూయా. కాబట్టి ప్రభువు మనకి ఏం చెప్తున్నాడంటే ఆసక్తి కలిగి ఉండండి. హల్లెలూయా. ప్రభువు యొక్క విషయాల మీద, దేవుని యొక్క కార్యాల మీద మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తారు? హల్లెలూయా. నేటి క్రైస్తవ సమాజంలో లేనిదే ఈ ఆసక్తి. కాబట్టి ఆసక్తి కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యము ఈ మధ్యాహ్నం మీతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. మనం ఏ ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఇక్కడ చాలు. ఏలియా మనలాంటి మనుష్యుడే, మనలాంటి స్వభావం కలిగిన మనిషే అని చెప్తాడు. అంటే ఏలియా పైనుంచి ఒక్కసారిగా ఊడిపడలేదు. వినండి జాగ్రత్త. పైనుంచి ఒక్కసారిగా ఊడిపడలేదు. మనలాగే ఒక తల్లి గర్భంలో ఒక 9 నెలలు 10 నెలలు తల్లి ఎలా మోస్తుందో ఆ రీతిగానే మోయబడి బయటకు వచ్చిన వ్యక్తి, మనలాగే పుట్టిన వ్యక్తి, మనలాగే జీవించిన వ్యక్తి, మనలాగే అన్నం తిన్న వ్యక్తి, మనలాగే ఉన్న వ్యక్తి, మనలాగే వస్త్రాలు ధరించిన వ్యక్తి, మనలాగే ఏదైనా బాధ వస్తే కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తి. అంటే మనలాంటి స్వభావం కలిగిన మనిషే. అందుకని వాక్యం చెప్తుంది ఏలియా పెద్ద గొప్పోడు అనుకుంటారా బాబు మీరు? ఏలియా పెద్ద గొప్పోడేం కాదు, మనలాంటి సాదా సీదా మనిషే. ఆయన నీలాంటి మనిషే, నాలాంటి మనిషే, మనలాంటి మనిషే. ఎవరంట ఆయన పేరు? ఏలియా. వాక్యం ఏం చెప్తుందంటే ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. అయితే అతడు ప్రార్థన చేశాడంట. ఎలా ప్రార్థన చేశాడంట? ఆసక్తితో. అలా ఆయన మీరు అండర్లైన్ చేసుకోవాలి.
ఎలా ప్రార్థన చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ఆసక్తి అంటే గురంతా కూడా దాని మీదే. ఇక ఇది జరగాలి ప్రభువా, ఇంక దాన్ని నెరవేర్చుకునేంత వరకు ఆసక్తిని కొంతమంది విడిచిపెట్టరు. కాబట్టి ఇటువంటి ఆసక్తి మనకు ఉండాలి. ఏలియా మనలాంటి, ఆఫ్టర్ ఆల్ మనలాంటి మనిషే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం, మంచిదే, కానీ మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే ఆసక్తితో ఉండాలి. కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారంటే ఒక వారం రోజులు ప్రార్థన చేస్తారు ఒక అంశం కోసం, అది నెరవేరకపోయింది అనుకోండి, మరుసటి వారం నుంచి దాన్ని విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు ఆసక్తి దేని మీద పోయింది? ఆ విషయం మీద ఆసక్తి పోయింది. ఒకవేళ మనకు ఖచ్చితంగా అది కావాలి అని అంటే మనం ఎలా ప్రార్థన చేస్తాం చెప్పండి? ఆసక్తితో పదే 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 దానికోసం అన్ని మానుకొని మనం ఏం చేస్తాం? దాని మీదే దృష్టి పెడతాం. హల్లెలూయా. కాబట్టి మనకి ఆసక్తి ఉండాలి. ఏలియా మనలాంటి మనిషే, అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఈరోజు మనం చేసే ప్రార్థన, అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు 3.5 సంవత్సరాలు వర్షాన్ని కురిపించలేదంట భూమి మీద. అంటే మనిషి యొక్క ప్రార్థనని దేవుడు వింటాడు. హల్లెలూయా. ఆయన మనందరి ప్రార్థన వింటాడు. తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 139వ కీర్తన 13వ వచనంలో ఉంది, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడవు నీవే. ఏలియాను నిర్మించింది ప్రభువే, నిన్ను నిర్మించింది ప్రభువే, నన్ను నిర్మించింది ప్రభువే. అయితే ఈ ప్రభువు మనల్ని నిర్మించాడు. ఏలియా ప్రార్థన విన్న ప్రభువు ఏలియాకి తండ్రే, మనకి కూడా తండ్రే. కాబట్టి ఏలియాలో ఉన్నది ఏంటంటే ఆసక్తి, మనలో లేనిది ఏంటంటే ఆసక్తి. మనలో లేదు ఈ ఆసక్తి, ఏలియాలో ఏముందంట? ఆసక్తి ఉంది మాట. కాబట్టి మనము ఏలియాను చూసి నేర్చుకోవాలి. ఏమని నేర్చుకోవాలంటే అతను మనలాంటి మనిషే. హల్లెలూయా. మనలాంటి సాధారణమైన మనిషే అలాంటి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మనలాంటి సాధారణమైన వ్యక్తే ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేసింది. మనలాంటి సాధారణమైన మనిషే ప్రార్థన చేస్తే కరువులో దేవుడు కాకుల ద్వారా పోషించాడు. ఆమేన్. కాబట్టి మనకి ఏది లోపిస్తా ఉందంటే ఆసక్తి లోపిస్తా ఉంది. నువ్వు చేసే ప్రార్థన మీద నీకు ఆసక్తి లేదు, నువ్వు దాన్ని పట్టుగలిగి ప్రార్థన చేయట్లేదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో యాకోబు మనకు కనబడతాడు. ఈ యాకోబు ఎలా ప్రార్థన చేశాడంటే పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేశాడంట? పట్టుదల కలిగి. ఎలా ప్రార్థన చేశాడంటే అతను ఎబ్బేకు రేవు దగ్గర వాళ్ళ ఫ్యామిలీని అంతా కూడా ముందుకు పంపించేశాడు, వెనకాల ఒక్కడే మిగిలిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు ఏం చేస్తున్నాడంటే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఆ రాత్రి. వినండి ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ప్రార్థన చేస్తున్నాడు. 6 గంటలకు ప్రార్థన మొదలెట్టాడు. 7 అయిపోయింది, 8 అయిపోయింది, రాత్రి 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది. దేవుడు వచ్చాడు అతని దగ్గరికి. దేవుని పాదాలు పట్టేసుకున్నాడు. పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను, ఒకటే మాట, ఒకటే పదం, ఒకటే ఆలోచన, నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించు నాయనా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా జీవితాన్ని మార్చు నాయనా. ఇదే ప్రార్థన చేస్తున్నాడు. పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే టైం అయిపోతుంది. 3 అయిపోయింది, 4 అయిపోయింది. చదువుతారా వాక్యాన్ని? యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక మనుషుడు తెల్లవారు వరకు ఏం చేశాడని చెప్పండి? పెనుగులాడాడు. పెనుగులాడితే ఆ తర్వాత నేను వెళ్ళిపోయాలి, నన్ను వదిలని ప్రభు అంటుంటే లేదు లేదు పట్టేసుకున్నాడు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివ్వు. ప్రభు అంటున్నాడు, నన్ను వెళ్ళిపోనిరా బాబు, తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోవాలి. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్పే మాట. నేను వెళ్ళిపోవాలి, వదిలే నన్ను. తర్వాత చదువు. అతడు నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గాని. చూడండి ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. 1 గంట కాదు, తెల్లవారులు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే నువ్వు నన్ను ఆశీర్వదింతే తప్ప నేను ఇక్కడి నుంచి నిన్ను వదలను. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే నువ్వు సాధించుకునేంత వరకు
దాని ఎడల పట్టు విడవకూడదు అన్నమాట. అటువంటి ఆసక్తి నీలో దేవుడు కలుగు చేయను గాక. అటువంటి ప్రార్థన ఆత్మ దేవుడు మీ మీద కుమ్మరించును గాక. యాకోబుకి దేవుడిచ్చిన ఆ పట్టుదల మీకు కలుగు చేయను గాక. దేవుడు యాకోబును పట్టుకున్న తర్వాత ఆ కాలితో మరి తొడగూడిని తన్నితే ఇది ఉదిలిపోయిందాను. ఈ తొడగూడు ఏమైపోయింది చెప్పండి? వసిలిపోయిందాను. అయినా సరే యాకోబు ఈడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అంటే తన శరీరంలో జరగరాని ప్రక్రియ జరిగినప్పటికీ, తనకు ఒక ఆపద వచ్చినప్పటికీ, తన శరీరం ఇబ్బంది పెట్టినప్పటికీ అతను ఏం చేస్తున్నాడంట? విడిచిపెట్టలేదు ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన యందు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు అంటున్నాడు, బాబు నీ పేరేం పేరు? వాట్ ఇస్ యువర్ నేమ్? నీ పేరేం పేరు అంటే, నా పేరు యాకోబు. హల్లెలూయా. యాకోబు అనగా మోసగాడు. యాకోబు అనగా మోసగాడు అని వాక్యం చెప్తుంది. అయితే ఇక మీద నుంచి నువ్వు మోసగాడు అనబడవు. ఇక మీద నుంచి నువ్వు ఆశీర్వదించబడిన వాడు అవుతావు. నీ పేరు ఇజ్రాయేలు అని దేవుడు పిలిపించాడు. హల్లెలూయా. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? యాకోబు ఏ రీతిగా ఆసక్తితో ప్రార్థన చేశాడో, ఏలియా ఏ రీతిగా ఆసక్తితో ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు మనకి కూడా దయచేయాలి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం త్వరగా చూడండి. ఇక్కడ పేతురు గురించి రాయబడింది. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ఎలా ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? చెప్పాలి అందరూ తెలుసు. ఎలా ప్రార్థన? ఎవరు? ఒకలా ఇద్దరా? సంఘం. ఇందాక ఎవరు ప్రార్థన చేశారు? ఒక్కడే. ఏలియా ఒక్కడే. ఇప్పుడు ఇక్కడ సంఘం కనబడుతుంది. ఈ సంఘం అంతా కూడా ఎలా ప్రార్థన చేస్తుందంటే అత్యాసక్తితో ప్రార్థన. అత్యాసక్తి అంటే ఇంక అన్ని విడిచిపెట్టేసి, అన్నం మానేసి, నీళ్లు మానేసి, మొత్తం అన్ని మానేసి ఒకదాని మీదే గురి. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, చెప్తున్నా, మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అన్నం తింటామా? అన్నం సహించదా అసలు? నీళ్ళు తాగుతామా? ఎంతమంది బలవంతంగా కొంచెం ఈ నీళ్ళు తాగమ్మా అన్నా సరే నీళ్ళు తాగు, ఇంకొంచెం అన్నం తినమ్మా అనే. ఎందుకంటే అది సహించదు. గురంతా మనసంతా ఎక్కడ ఉంటుందంటే ఆ మనిషి మీదే ఉంటుంది, చనిపోయిన మనిషి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రార్థన అంతా ప్రభు మీదే ఉండాలి. ఇక ఈ ప్రార్థన ఇది లేకపోతే నా జీవితం లేదు అన్నంత అత్యాసక్తి మనలో ఉండాలి. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడంట. వినండి, చెరసాలలో ఉంచబడ్డాడు, బందీ అయిపోయాడు. బొండలు బిగించబడ్డాయి చేతులకి, కాళ్ళకి బొండలు బిగించబడ్డాయి. అంత ముందు రోజే యాకోబు అనే శిష్యుణ్ణి నరికేసి చంపేశారు. హల్లెలూయా. ఈ పేతురును కూడా చెరసాలలో ఉంచారు. ఈ పేతురు ఉదయాన్నే పేతురును కూడా చంపేస్తారు. ముందు యాకోబుని చంపేశారు, ఇప్పుడు పేతురుని కూడా చంపేస్తారు. ఆ రాత్రి పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు, బందీ అయిపోయాడు, బంధకములతో ఉన్నాడు. తలుపులు వేసేసారు, సెక్యూరిటీ పెంచేశారు, అనేక మంది ఉన్నారు అక్కడ. ఇంకా ఆ లోపల నుంచి అడుగు తీసి బయటికి పెట్టే అవకాశం పేతురికి లేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని బంధకాలు అడుగు తీసి అడుగు బయటికి పెట్టేంతగా మనల్ని బంధించేస్తాయి. హల్లెలూయా. అవి అప్పుడు సమస్యలు కావచ్చు, లేకపోతే మనకున్న అలవాట్లు కావచ్చు, మనకున్న ఎడిక్షన్స్ కావచ్చు, మనకున్న ప్రతిదీ కూడా కొన్నిసార్లు మనల్ని బంధించేస్తుంది. ఎక్కడికి వెళ్లకుండా మనల్ని అక్కడే నిర్బంధనంగా ఒక చోట ఉంచేస్తుంది. కొన్ని కట్ల చేత మనం బంధించబడిపోతాం. పేతురు ఏ రీతిగా బంధించబడిపోయాడో ఆ రీతిగానే ఈరోజు మనం కూడా కొన్నిసార్లు బంధించబడిపోతా ఉన్నాం. హల్లెలూయా. బాధలకు బంధించబడిపోయే వాళ్ళు ఉన్నారు, అప్పులకి బంధించబడిపోయే వాళ్ళు ఉన్నారు, మత్తుకి బంధించబడిపోయిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ కూడా బంధింపబడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఇక్కడ సంఘం అంతా ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తుంది. సో ఈరోజు నువ్వేం చేయాలంటే, నీ భర్త బంధకాల్లో ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి, నీ భార్య బంధకాల్లో ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు విశ్వాసి ప్రార్థనలో ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? దట్స్ నార్మల్ ప్రేయర్ కాదు, నార్మల్గా చేయడం కాదు ప్రార్థన, అత్యాసక్తితో కూడిన ప్రార్థన. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘమంతా కూడా పేతురు బంధకాల్లో ఉన్నాడని తెలిసిందో, పేతురు ఎప్పుడైతే చెరసాల్లో ఉన్నాడని ఎరిగారో, వీళ్ళందరూ కూడా మోకరించి చేతులెత్తి ఏడ్పులతో గోలలతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏడుస్తూ ఉన్నారు, అయ్యో మా సేవకుణ్ణి రక్షించున్నాడు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేసేదిగా ఉండాలి. హల్లెలూయా.
ఎప్పుడైతే ఈ సంఘం ప్రార్థన చేస్తా ఉందో ఎవరో రాలేని దగ్గరికి చెరసాలలోనికి ఎవరు వచ్చారంట? దేవుని యొక్క దేవదూత వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఇక్కడి నుంచే ప్రార్థన చేయొచ్చు. దేవుడు ఎక్కడో ఉన్న నీ భర్త పట్ల దేవుడు కార్యం చేయగలడు. ఎక్కడో ఉన్న నీ కుమార్తెల పట్ల దేవుడు కార్యం చేయగలడు. ఎక్కడో ఉన్న నీ 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 కుటుంబస్తుల పట్ల దేవుడు కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు ఏదైనా చేయగలడు. అందుకని పాట ఉంది, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలడు. ఆయనకి అసాధ్యమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అయితే ఈ పేతురు కోసం ప్రార్థన చేస్తే దేవదూత చెరసాలలోనికి వచ్చేసిందంట. పేతురు గెటప్, లెగు అని అంటే పేతురు లెగిసిపోయింది. ఇదంతా కళ అనుకుంటున్నాడు అంట. లెగిసిపోయి మొదటి గవిని, రెండవ గవిని, మూడవ గవిని, ఇనప గవిని కూడా దాటేసి బయటకు వచ్చేసాడంట. దేవునికి మహిమ కలుగును గాక. బంధకాలు వాటంతటా అవే తెగిపడిపోయినాయి అంట. వాక్యం చదువుతారా? బంధకాలు వాటంతటా అవే, సంఖ్యలు వాటంతటా అవే. చదవమ్మా ఒకసారి, ఎక్కడ ఉంది? అపోస్తులు 12వ అధ్యాయం 5వ వచనం. అయితే ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతనున్న గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా, హల్లెలూయా, సంఖ్యలు ఏమైపోయినాయి అంట? ఎవరన్నా ఊడగొట్టాడా? ప్రార్థన. ఏం ఊడగొట్టింది చెప్పండి? ప్రార్థన. ఎక్కడి నుంచి ప్రార్థన జరుగుతుంది? ఇది సంఘంలో ప్రార్థన జరుగుతుంది. పేతురు ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన అది? అత్యాశక్తితో కూడిన ప్రార్థన. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దండి. ఆసక్తి విషయంలో సోమరులు కావద్దు. ఆసక్తిగా మనం ప్రార్థన చేస్తే పేతురు జీవితంలో దేవుడు కార్యం చేశాడు, యాకోబు జీవితంలో కార్యం చేశాడు, మన పితరుల జీవితం పట్ల దేవుడు కార్యం చేశాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేయును గాక. హల్లెలూయా. మొదటిగా మనం ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి చెప్పండి? ఏ విషయంలో? ఎలాంటి ఆసక్తి కలిగి ఉండాలి? అత్యాశక్తితో కూడిన ప్రార్థన, దానిని సంపాదించుకునేంత ప్రార్థన. హల్లెలూయా. అటువంటి ఆశ మనకు ఉండాలండి. ఆశ లేకపోతే మనం బ్రతకలేం. మనం బ్రతికేదే ఆశ మీద. హల్లెలూయా. కాబట్టి ఆశలతో మనం బ్రతకాలి, ఆసక్తిగా బ్రతకాలి. ఈ ఆసక్తి ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. కొంతమందికి దేవుని మీద ఉండదు. దేవుని మీద ఉంటే అన్నీ సెటరేట్ అయిపోతాయి. కానీ లోకం మీద ఆశ ఉంటుంది, దేవుని మీద ఆశ ఉండదు. హల్లెలూయా. ఇది ఒకటి చేయాలనుకుంటారు, చేయలేరు. విడిపించబడాలనుకుంటారు, విడిపించబడలేరు. దేనికోసం? అది ఆసక్తి లేక. నీకు ఆసక్తి ఉంటే అన్నట్ల నుంచి నువ్వు విడిపించగలుగుతావు. హల్లెలూయా. ఇక రెండోది మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో. హల్లెలూయా. ఇక రెండోది మనం ఎలా ఆసక్తితో ఉండాలంటే వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించాలి. వాక్యాన్ని ఎలా అంగీకరించాలంట? చెప్పండి, ఎలా అంగీకరించాలి? చెప్పబడే వాక్యాన్ని మనము ఆసక్తితో వినాలి, ఆసక్తితో అంగీకరించాలి, ఆసక్తితో లోబడాలి. ఆసక్తి కలిగి వాక్యాన్ని అంగీకరిస్తే, ఆసక్తి కలిగి వాక్యాన్ని మనం చదవగలిగితే, ఆసక్తి కలిగి దేవుని యొక్క మాటల మీద మనం దృష్టి ఉంచగలిగితే ఈ మాటలే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట అగ్ని లాంటి మాట, ఈ మాట గుండె చెదరిన వారిని బాగు చేసే మాట, ఈ మాట కృంగిన వారిని లేవనెత్తే మాట, ఈ మాట బలము కలిగిన మాట. హల్లెలూయా. కాబట్టి ఈ మాటని నువ్వు ఎలా ఆషామాషిగా వినడం కాదు, ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఎలా వినాలంట? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలి. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని వినేస్తావు, వెళ్ళిపోతావు. ఆసక్తి ఉండదు ఆ వాక్యం మీద. నీకు ఇంటికి పోతావు, ఆ వాక్యాన్ని మర్చిపోతావు. అదే ఆసక్తి నీలో ఉంటే, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, వాళ్ళ జీవితంలో జరిగిన కార్యం నా జీవితంలో కూడా జరగాలి అనే ఆసక్తి నీలో పెరిగిపోతుంది, అనే విశ్వాసం నీలో పెరుగుతూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలంట? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలి. ఒక రోజున యేసయ్య
కొండ మీద ప్రసంగం చేయడం ప్రారంభించాడు. ఎక్కడ? అది అరణ్యం. ఎక్కడంట? ఇలా టౌన్ కాదు, ఇలా సిటీ కాదు, పక్క పోయి ఏదన్నా డ్రింక్ తాగొద్దాం, లేకపోతే నీళ్ళు తాగొద్దాం, కాఫీ తాగొద్దాం, ఇలా చేసుకోవడానికి అదేమి ఏరియా కాదు, పట్టణం కాదు, అది ఒక అరణ్యం. అరణ్యంలో యేసుక్రీస్తు కొండ మీద కూర్చొని ప్రసంగం చేయడం ప్రారంభించాడు. అక్కడికి చాలా మంది వచ్చారంట. హల్లెలూయా. 5,000 మంది పురుషులు అని రాయబడి ఉంది. ఇంకా పిల్లలు ఆడవాళ్ళు మొత్తం కలిపితే ఎంతమంది ఉంటారు? హల్లెలూయా. అంటే కొన్ని వేల మంది యేసయ్య వాక్యాన్ని వింటూ ఉన్నారు. యేసయ్య వాక్యాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? వింటా ఉన్నారు. అయితే యేసయ్య చెప్తా ఉన్నాడు, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, ఇలాగ వాక్యాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు ఆయన చెప్తూ ఉంటే ఒక రోజు గడిచిపోయిందండి. ఎన్ని రోజులు గడిచిపోయింది చెప్పండి? ఒక రోజు అయిపోయింది. ఒక రోజు అయిపోయింది, అందరూ కూడా పడుకున్నారు. ఆ తర్వాత రోజు మళ్ళీ ప్రభు వాక్యాన్ని ప్రారంభించాడు. అది ఆ రోజు కూడా అయిపోయింది. ఎన్ని రోజులు అయిపోయినాయి? 2 రోజులు అయిపోయింది. 3వ రోజు కూడా దేవుడు వాక్యం చెప్పాడు. ఎన్ని రోజులు అయిపోయినాయి? 3 రోజులు వాళ్ళు తిండి తిప్పలు మాని ఎవరు వాక్యం వింటున్నారంట? చెప్పండి, ఎవరు వాక్యం వింటున్నారు? మనం వింటామా? చెప్పండి, మనం వింటామా? వాక్యంలో అంత ఆసక్తి ఉండాలి. నేను చెప్పేది అది. తిండి మానేసి వినమని కాదు, అంత ఆసక్తిగా మనం వాక్యాన్ని అంగీకరించాలి. చూడండి, ఆ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. ఆసక్తితో వాక్యం వింటే ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. అంతటి యేసు శిష్యుని పిలిచాడు. రే ఇలా రండ్రా అన్నాడంట. ఎవరిని? శిష్యుల్ని. ఎవరిని పిలిచాడంట? ఇలా రండ్రా బాబు అని 12 మందిని పిలిచి, నా ముందు అంటే ముందు కనబడుతున్నారు ఈ జనులు ఈ రోజుకి 3 రోజుల నుంచి నా దగ్గరే ఉండిపోయారు, వారికి తినడానికి ఏమీ లేదు. ఏం కనికరపడ్డాడంట? వాక్యాన్ని వినే వారి మీద దేవుని యొక్క కనికరం కలుగుద్ది. హల్లెలూయా. వాడు విడిచిపెట్టేవాళ్ళ మీద కాదు, ఆసక్తిగా వాక్యాన్ని వినేవాళ్ళ మీద. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య వాక్యం చెప్తున్నాడో, రే బాబు వీళ్ళు నేటికి 3 దినాల నుంచి నా దగ్గర తిండి తిప్పలు మాని ఉన్నారా, కాబట్టి వీళ్ళ మీద నేను ఏం పడుతున్నాను? కనికరం పడుతున్నాడు. ఎవరైతే ఆసక్తితో వాక్యాన్ని అంగీకరిస్తారో వాళ్ళ మీద దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క మనస్సు వారి మీదకి పోద్దమా? హల్లెలూయా. ఎవరి మీదకి పోద్ది చెప్పండి? ఆ వ్యక్తుల మీదకి పోద్ది. నేటికి 3 దినాల నుంచి వీళ్ళకి ఏమీ లేదురా బాబు, ఇలాగ పంపించేసామంటే ఎక్కడో మూర్ఛలు పడిపోతారు, సమస్యలు పడిపోతారని ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు దేవుడు? శిష్యుల కోసమా? ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? ఆయన కోసం ఆలోచిస్తున్నాడా? ఎవరి కోసం ఆలోచిస్తున్నారు? ఆయన దగ్గర ఉండి ఆయన వాక్యాన్ని ఆసక్తితో వింటున్న తన ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ఆసక్తితో ఆయన మాటలు వింటూ ఉంటే, మీరు కూడా ఆసక్తితో వాక్యాన్ని వింటున్నారనుకోండి, చెప్పేవాళ్ళకి ఏమవుతుంది? ఇంకా చెప్పాలనే ఆసక్తి కలుగుతుంది. అవునా కదా? నిద్రపోతున్నారు అనుకోండి, ఏం చేస్తాం? మనం కూడా ముగించేసిపోతాం కదా. ఎవరన్నా మనం చెప్పే బాధ అని వింటున్నారనుకోండి, చెప్తుంటాం, అవతల పక్క పోయామనుకో మనం కూడా చెప్పం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితో వింటే దేవుని యొక్క కనికరం ఆ ప్రజల మీదకి వస్తుందట. తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పనిచేశాడు. హల్లెలూయా. అక్కడ ఒక అద్భుతం జరిగింది. దేవుని చేతులతో వాళ్ళు రొట్టెలు భుజించారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నువ్వు ఎంత ఇబ్బంది అయినా సరే దేవుని దగ్గరకు వచ్చి ఆయన వాక్యం మీద నువ్వు ఆసక్తి చూపిస్తే, ఒకవేళ నీకు సండే పూట పోలంత డబ్బే వచ్చావు, ఇంకొకరు ఆయన మాటలు వినడానికి నువ్వు ఆసక్తి పని మీద చూపించవచ్చు కదా. ఆసక్తి పని మీద చూపించవచ్చు, వేరే వాటి మీద చూపించవచ్చు, మంచిదే. అయితే ఆసక్తితో ఆయన మాటలు ఆలకిస్తే రెట్టింపు దీవెన ఆయన మనకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. అయితే వీళ్ళ మీద దేవుడు ఏం చేశాడంట? కనికరపడ్డాడు. కాబట్టి వాక్యాన్ని ఎలా చదవాలంట? ఆసక్తితో చదవాలి. వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించాలి. ఆ ప్రజలు వాక్యాన్ని ఆసక్తితో విన్నారు. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 11వ వచనంలో లూదియా అనే స్త్రీ ఆసక్తితో వాక్యం విందంట. ఎలా వింది చెప్పండి? ఆసక్తితో. హల్లెలూయా. ఆసక్తితో వాక్యాన్ని వింటూ ఉండగా దేవుడు ఆవిడ యొక్క హృదయాన్ని తెరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక.
నువ్వు వాక్యాన్ని వింటే దేవుడు నీ హృదయాన్ని తెరుచును గాక. హల్లెలూయా. ఆసక్తితో వాక్యాన్ని వింటూ ఉంటే లూదియా యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడంట. తర్వాత వారి కుటుంబానికి రక్షణ వచ్చినట్లుగా ఆ వాక్యంలో మనం చదువుతాం. హల్లెలూయా. మొదటిది ఏ విషయాలందు మనం ఆసక్తి కలిగి ఉండాలి? ప్రార్థన యందు ఆసక్తి కలిగి. రెండోది వాక్యమందు ఆసక్తి. ఇక మూడోది సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఏ క్రియల యందు అంటే మంచి పనుల మీద, ఎదుటోళ్ళకి సహాయం చేసే పనులు. మీరు చేశారు కదా మన క్రిస్మస్కి, అలాంటి పనులు. అంటే ఎదుటివారికి ఒక కడుపు నింపే వ్యక్తులుగా, ఎదుటివారికి ఆహారం పెట్టే వ్యక్తులుగా, ఎదుటివారికి మంచి పనులు చేసే వ్యక్తులుగా, మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజల కోసము ఆయన తన రక్తాన్ని కార్చినట్లుగా వాక్యం సెలవిస్తా ఉందన్నమాట. చూడండి, తీతుకు రాసిన ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అప్పగించుకుని. సత్క్రియల యందు ఆసక్తి. ఏ క్రియల యందు చెప్పండి? సత్క్రియలు అనగా మంచి పనుల మీద ఆసక్తి కలవాలి. ఎదుటోళ్ళకి మనకు 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇచ్చేంతగా మనము ఉండాలి. అది మన ఆసక్తి అయి ఉండాలి. హల్లెలూయా. పడిపోయినోడిని లేపే స్థితిలో మనం ఉండాలి. అది మన ఆసక్తి అయి ఉండాలి. ఒక పూట లేనోడికి మనం పెట్టే వ్యక్తులుగా మనము ఉండాలి. అటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో తబిత అనే స్త్రీ మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పే దగ్గర తబిత అనే ఒక శిష్యురాలు ఉన్నది. దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ఎలా చేసిందంట చెప్పండి? కొద్దిగా కాదు, సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసిందంట. హల్లెలూయా. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆవిడ చాలా మంది విధవరాళ్ళకి బట్టలు కుట్టి ఇచ్చేది, చాలా మందికి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టేది. చాలా మంచి అమ్మాయి ఈ తబిత అనే అమ్మాయి. ఒక రోజు ఏం జరిగిందో తెలియదు కానీ అనారోగ్యం వచ్చి పడింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి చచ్చిపోయింది. హల్లెలూయా. చనిపోతే విధవరాళ్ళందరూ వచ్చి ఏడుస్తా ఉన్నారు, అయ్యో మాకు ఎలా చేసింది, అయ్యో మాకు ఎలా చేసింది, ఇంత మంచి మనిషి చనిపోయింది అని చెప్పి ఆవిడ చేసిన మంచి కార్యాలను బట్టి ఏడుస్తా ఉన్నారు. ఆ దూర ప్రాంతంలో పేతురు గారు ఉంటే ఆయన్ని పిలిచారు. ఆయన వచ్చిన తర్వాత ఆ స్త్రీ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే చనిపోయిన ఆ స్త్రీ ఏం చేసిందంట? లేచిందంట. దేవునికి మహిమ కలుగును కాదు. చచ్చిపోయిన తబిత ఏమైంది చెప్పండి? పేతురు గారు వచ్చినట్టు విధవరాలందరూ కూడా పేతురు గారు చుట్టూ చేరిపోయి, అయ్యా తబిత మాతో పాటు ఉన్నప్పుడు మాకు వస్త్రాలు కుట్టింది, అవి చేసింది, ఇది చేసింది, ఆవిడ చేసిన మంచి పనులన్నీ కూడా చెప్పేస్తున్నారు అన్నమాట. ఎవరికే? పేతురు గారు. ఇంకా బాడీ ఎక్కడ ఉంది? వీళ్ళందరూ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆవిడ ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తో అర్థమైపోతా ఉంది. వెంటనే పేతురు గారు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే చనిపోయిన ఆవిడ ఏమైందంట? లేచింది. హల్లెలూయా. ఏ క్రియలు ఎంత ఆసక్తి కలిగి ఉండాలి? సత్క్రియలు. బైబిల్లో షునేమీయురాలు అనే ఒక స్త్రీ ఉంది. వినండి, ఈ చెప్పి నేను ముగిస్తాను. షునేమీయురాలు అనే ఒక స్త్రీ ఉంది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. 2వ రాజులు 4వ అధ్యాయం 18వ వచనం. అక్కడ ఏం జరిగిందంటే వినండి, చదువు ఒకసారి. ఎలీషా కదా చదువు. వాడు 18 భక్తి గల దైవజనులు ఉంది కదండి. అక్కడి నుంచి ఒక దినమంది వినండి, ఇక్కడ ఉన్న విషయాలు నేను చెప్తాను. ఎలీషా అనే పాస్టర్ గారు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? ఎలీషా. ఆయన పేరు ఎలీషా. అయితే ఈ సేవకుడు ఇప్పుడు మీ పాస్టర్ గారు ఎలాగ మీ ఇంటింటికి వస్తున్నారో, లేకపోతే ఎలాగా ఇంటింటికి వచ్చి ఒక ఊరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారో, అదే విధంగా ఈ ఎలీషా అనే దైవజనుడు ఊరూరికి వెళ్ళి సువార్తను ప్రకటించేవాడు, దేవుని యొక్క మాటలు తెలియజెప్పేవాడు. అయితే ఆ ఊరిలో షునేమీయురాలు అనే ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి ఆ పాస్టర్ గారిని చూసింది.
చూసి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చాలా రోజుల నుంచి మా ఊరికి వస్తున్నారు, వాక్యాన్ని చెప్తున్నారు, మీరు మామూలుగా వెళ్ళిపోతున్నారు, ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రండి. హల్లెలూయా. సత్క్రియలు అనే విషయాన్ని మీకు చెప్తున్నాను. మా ఇంటికి రండి, భోజనం చేసి వెళ్ళండి. మీరు ఎప్పుడు వచ్చినా సరే మా ఇంటిలో భోజనం చేయకుండా మీరు వెళ్ళకూడదు. ఖచ్చితంగా మా ఇంట్లో భోజనం చేయాలయ్యా, మీరు ఖచ్చితంగా తినేసిపోవాలి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎలా వస్తున్నారో నాకు తెలియదు, సేవకునికి ఒక పూట అన్నం పెట్టే ఆ స్థితి నాకు ఉన్నది, కాబట్టి మీరు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అయ్యా అని రిక్వెస్ట్ చేసుకుంది. ప్రతిసారి మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలా? ఎవరు పెడతారండి ఈ రోజుల్లో అలాగా? హల్లెలూయా. ఎవరన్నా పెడుతున్నారా? ఎవరు తక్కువ. హల్లెలూయా. సేవకుని పట్ల ఆవిడకున్న ఆసక్తి. ఆ తర్వాత కొద్ది రోజులు జరిగిన తర్వాత అలా ఆయనతో మాట్లాడుతుంది. ఏమండి, మా ఇంటికి వచ్చిన దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు. ఎలాంటి దైవజనుడు ఏం చెప్పండి? భక్తి కలిగిన దైవజనుడు, చాలా మంచి ఆయనండి, మంచి ప్రార్థనాపరుడు అండి, ఆయన మంచి దైవజనుడు అండి, ఆయన మన ఊరు వస్తూ పోతా ఉన్నాడు, కాబట్టి మనం ఏం చేద్దామంటే మన ఇంటి మీద ఒక గది కడదాం. ఏం కడదాం? ఇల్లు ఎవడన్నా కట్టేవాడు ఉన్నాడా? ఎవరు లేదు. గది కడదామండి. ఆవిడ ఆసక్తి చూడండి, ఎవరి పట్ల? దేవుని యొక్క సేవకుని పట్ల, సత్క్రియల పట్ల ఆవిడ ఆసక్తి. ఎప్పుడైతే పైన గది కడదామని అని అన్నదో అలా ఆయన చెప్పినట్టు, ఆవిడ చెప్పినట్టు అలా ఆయన విన్నాడు. హల్లెలూయా. గది కడదాం, ఒక మంచం వేద్దాం, ఒక బల్ల వేద్దాం, ఒక దీపం పెడదాం, ఆయన రెస్ట్ తీసుకుంటాడు, ఒక దగ్గర కూర్చొని ఆ బల్ల మీద వాక్యం పెట్టుకొని చదువుకుంటాడు, ఆ లైట్ లో వాక్యాన్ని ధ్యానం చేస్తాడు. కాబట్టి ఒక టేబుల్, ఒక మంచం, ఒక లాంతరు, ఫుడ్, ఇవన్నీ మనం అరేంజ్ చేద్దాం, పైన ఒక రూమ్ కడదాం. హల్లెలూయా. అతను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే ఉంటాడు, మన ఇంటి మీదే ఉంటాడు. ఇలా చెప్పినప్పుడు ఆవిడ అలా కట్టేసింది. ఆయన ఎప్పుడు వచ్చినా ఆ ఇంట్లోనే పడుకుంటున్నాడు, ఆ ఇంట్లోనే అన్నం తింటున్నాడు. ఆవిడ ఆ రీతిగా ఆ సేవకుణ్ణి ప్రేమిస్తా ఉందన్నమాట. అంటే సత్క్రియలతో ఆ సేవకుని గౌరవిస్తా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా గౌరవిస్తుందో, ప్రేమను పొందిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మనుషులమే ప్రేమ పొందితే తిరిగి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన వచ్చేస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఎలీషా కూడా ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఇంతగా నాకు చేస్తుంది కదరా బాబు, ఇవిడికి ఏం అవసరం ఉంది? ఏమన్నా ఆశించి చేస్తుందా? హల్లెలూయా. ఏమన్నా ఆశించి చేస్తుందా? ఇంతగా మన పట్ల ప్రేమ చూపిస్తుంది, ఇంతగా సత్క్రియలు చేస్తుంది, ఈవిడికి ఏం కొదువుగా ఉందిరా బాబు, గ్యాజీ వెళ్ళి అడిగిరాపో అని అడిగితే ఆవిడ వచ్చి, ఏమన్నా మీకు రాజులతో ఏమైనా పని ఉందా, లేకపోతే అధికారులతో ఏమైనా పని ఉందా, ఏమైనా పని చేసి పెట్టమంటారా, సేవకుడి ద్వారా మీకు ఏమైనా అవసరం ఉందా, మీకు ఏమైనా చెప్పాలని కావాలంటే చేయండి, మీ సేవకుడికి ఇంత చేస్తున్నారు కదా, మీకు ఏదో కావాలంటే మేము చేస్తాం అని చెప్తే ఆవిడ చెప్పింది, మాకు ఏమి లేదయ్యా, ఏమి లేదంటే గర్భఫలం లేదా. హల్లెలూయా. వాళ్ళకి ఏమి లేదు, బిడ్డలు లేరు, పిల్లలు లేరు, ఆ ఇంట్లో ఒక కొదువు ఉంది. ఆవిడ ఆ మాట చెప్పిన సేవకుడు చలించిపోయాడు, ఆవిడ కోసం ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అలాంటి వాళ్ళ కోసం ఎలా ప్రార్థన చేస్తారు చెప్పండి? ఎంత ఆసక్తితో ప్రార్థన చేయాలి. మనసు ఎలా అవుతుందంటే సేవకుడికి వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో కార్యం జరగాలి, ప్రభువా నువ్వు ఖచ్చితంగా చేయాలి, అవసరమైతే ఉపవాసాలు కూడా ఉండి వాళ్ళ కోసం అంటే ఆసక్తి. హల్లెలూయా. ఎప్పుడైతే సేవకుడు ప్రార్థన చేశాడో దేవుడు ఆవిడ యొక్క గర్భాన్ని తెరిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆవిడ సత్క్రియలు ఆవిడ యొక్క కొదువుని తీర్చాయి. కాబట్టి ఈ రోజు మనం చేసే సత్క్రియ ఏదైతే ఉందో అది మన జీవితాల్లో అద్భుతాన్ని చేస్తుంది. కాబట్టి ఏది చేసినా ప్రేమపూర్వకంగా మనం చేయాలి, ఆసక్తితో మనము చెయ్యాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఒక రోజు ఆ కుమారుడు చచ్చిపోయిన కుమారుడిని తీసుకొచ్చి ఎక్కడైతే ఇల్లు కట్టిందో, ఎక్కడైతే ఆ ఎలీషాకి మంచం కట్టిందో ఆ మంచం మీదే పడుకోబెట్టేసి చచ్చిపోయిన వాడిని తీసుకొచ్చి. హల్లెలూయా. ఎలీషా వచ్చాడు, ఏమైందమ్మంటే చచ్చిపోయాడు, ఎక్కడ ఉన్నాడంటే నీ మంచం మీదే పడుకోబెట్టా. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన్ని కౌగులించుకుంటే ఆ వెట్టగలిగి ఆ చనిపోయిన కుమారుడు ఏమయ్యాడంటే మళ్ళీ బ్రతికాడు. హల్లెలూయా. సేవకుడికి ఒక ప్రేమ కలుగుద్ది. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషికే మేలు చేస్తే తిరిగి మేలు చేయాలనే ఆలోచన కలిగినప్పుడు మనం దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మనల్ని తీర్చడా? హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి మనం జీవించాలి. ఇంకొకటి, నశించుతున్న ఆత్మల పట్ల కూడా మనం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. యేసయ్య కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల ఆసక్తి కలిగే ఈ లోకానికి వచ్చాడు. మనందరి కోసం ఆయన
ప్రాణం పెట్టాడు. సుఖాసక్తిని మనము విడిచిపెట్టాలి. ఏ ఆసక్తిని విడిచిపెట్టాలి? సుఖాసక్తిని మనము విడిచిపెట్టాలి. ఆ సుఖాసక్తి అంటే ధనవంతుడు ఉన్నాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. ఇటువంటి సుఖం భోగాల యందు మనము ఉండకూడదు. మనం ఏ ఆసక్తి కలిగి ఉండాలంట? దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. ఆసక్తితో ప్రార్థన చేయండి. దేవుడు పేతురు జీవితంలో చేసినట్లుగా, యాకోబు జీవితంలో చేసినట్లుగా మీ జీవితాల్లో కూడా గొప్ప ఉన్నత కార్యాలు చేయునుగాక.